బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి ఇలా బీరకాయలు తీసుకోవాలి. నేను 1/2 kg తీసుకున్నాను. పచ్చి కొబ్బరి, టమాటాసు, ఆనియన్, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా బెల్లం. మిక్సీ జార్లో ఇలా కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బీరకాయని, టమాటాస్ని, కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఇలా బీరకాయ ముక్కలన్నిటిని యాడ్ చేస్తున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా ఇలా కొద్దిగా సేపు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, కొద్దిగా బెల్లం వేసి మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మగ్గనివ్వాలి. టమాటా, పచ్చిమిర్చి అనేది కొద్దిగా మెత్తపడాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ మునగాకు పొడి, మెంతాకు వేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. వేసి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసి మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా వాటర్ మొత్తం పోయే వరకు మగ్గనివ్వాలి. ఇలా మెత్తపడిన తర్వాత కొద్దిగా సేపు చల్లారనివ్వాలి. సరిపడినంత ఉప్పు, చింతపండు కొద్దిగా పడుతుంది ఇందులో వేసి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇది చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా మగ్గబెట్టిన బీరకాయ మొత్తాన్ని వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మొత్తాన్ని ఇలా బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. ఇది 1 or 2 days ఉన్నా ఏం కాదు, చెడిపోదు, అలానే ఉంటుంది.